సమ్మక్క సారక్క లాగే సీతక్క సురేఖ గారు ఇద్దరు కలిసి జాతర నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా మీ చేతుల మీదుగా ఇంత పెద్ద జాతర నిర్వహించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతా ఉన్నా. అన్ని అవకాశాలు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. ఆ కొంతమందిలో నేను కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 800 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ జాతర ఈరోజు మా చేతుల మీదుగా, ఇద్దరు ఆడబిడ్డల చేతుల మీదుగా, ముఖ్యంగా సీతకు ఒక గిరిజన బిడ్డగా, ఆమె మంత్రిగా ఉండి ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న ఈ జాతరను కోట్లాది మంది భక్తులకు ఈరోజు కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మను ఇంత పెద్ద ఎత్తున అసలు ఎవరు ఊహించని విధంగా డెవలప్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదలతోటి వందలాది సంవత్సరాలుగా మనము చరిత్రలో నిలిచిపోయే విధంగా దీని నిర్మాణం జరగాలి అన్న ప్రకారంగా మేము, శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఇంత షార్ట్ టైంలో ఇంత పకడ్బందీగా ఈరోజు నిర్మాణం జరిగింది అంటే అది మా హయంలో జరగడం మా అదృష్టం. సమ్మక్క సారక్క లాగే సీతక్క సురేఖ గారు ఇద్దరు కలిసి జాతర నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా మీ చేతుల మీదుగా ఇంత పెద్ద జాతర నిర్వహించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతా ఉన్నా. అన్ని అవకాశాలు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. ఆ కొంతమందిలో నేను కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 800 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ జాతర ఈరోజు మా చేతుల మీదుగా, ఇద్దరు ఆడబిడ్డల చేతుల మీదుగా, ముఖ్యంగా సీతకు ఒక గిరిజన బిడ్డగా, ఆమె మంత్రిగా ఉండి ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న ఈ జాతరను కోట్లాది మంది భక్తులకు ఈరోజు కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మను ఇంత పెద్ద ఎత్తున అసలు ఎవరు ఊహించని విధంగా డెవలప్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదలతోటి వందలాది సంవత్సరాలుగా మనము చరిత్రలో నిలిచిపోయే విధంగా దీని నిర్మాణం జరగాలి అన్న ప్రకారంగా మేము, శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఇంత షార్ట్ టైంలో ఇంత పకడ్బందీగా ఈరోజు నిర్మాణం జరిగింది అంటే అది మా హయంలో జరగడం మా అదృష్టం.